రేపే సోమవతి అమావాస్య 100 సంవత్సరాలకి మళ్ళీ వచ్చింది అని పండితులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కోటి సూర్యగ్రహణాలతో ఈ సోమవతి అమావాస్య అనేది సమానం అని చెబుతూ ఉన్నారు. సోమవతి అమావాస్య అనేది ఆషాఢ మాసంలో చివరి రోజు సోమవారంతో కలిసి వచ్చిన రోజునే సోమవతి అమావాస్య అంటారు. అంతేకాకుండా సోమవతి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది. సహజంగా సోమవారం అంటేనే ఎంతో విశిష్టత కలిగి ఉన్న రోజు. ఈ రోజుతో అమావాస్య కలిసి రావడం మహా విశేషం. ఈ విశేషమైన అద్భుతమైన రోజున మీరు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, మీకుండే సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనం చేసే పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే తిథి వారం నక్షత్రం కలిసి రావాలి. అన్ని తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు ఈ సోమవతి అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది వేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది. అలానే సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా చేయవలసిన పనులు: దాన ధర్మం చేయాలి. ఈ సోమవతి అమావాస్య రోజున ఏ ఒక్క దానం చేసినా, రూపాయి దానం చేసిన, కోటి రూపాయలు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మ జన్మాల దరిద్రాలు, పాపాలు, దోషాలు, జాతక దోషాలు, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి, అదేవిధంగా శనీశ్వరుని దుష్ప్రభావాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి అందరూ కూడా పాపాల నుండి విముక్తిని పొందవచ్చు. ఈ సోమవతి అమావాస్య రోజున పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి జన్మ ధన్యమైపోతుంది. అంతేకాదు, పరమశివుని అభిషేకాన్ని ఎవరైతే రేపు చేస్తారో వారి ఇంట్ల సిరుల పంటే. అంతేకాకుండా పరమశివలింగానికి బిల్వదళాన్ని అర్పించి రుద్రాభిషేకాన్ని ఎవరైతే చేయగలుగుతారో ఇక వారికి ఎన్నో జన్మల పాపం పట్టి పీడిస్తున్నా, ఎంత కఠినమైన జాతకం ఉన్నా వారి జాతకంలో రాజయోగం పట్టడం ఖాయం. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజున ఒక నల్ల చీమ పరమశివలింగాన్ని తాకింది అంట. తెలియకుండానే శివలింగాన్ని సోమవతి అమావాస్య రోజున తాకడం వల్ల మళ్ళీ జన్మలో కాశీరాజు కూతురిగా జన్మించిందట. అయితే అంతటి శక్తి కలిగి ఉంది ఈ సోమవతి అమావాస్యకి. మనం సోమవతి అమావాస్య రోజున శివలింగాన్ని ఇంట్లో కానీ, శివలింగాన్ని గుడిలో కానీ మనం అర్చించిన, పూజించిన, ఆరాధించిన మనకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలానే సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను ఖచ్చితంగా తలుచుకోవాలి. పితృదేవతలకి ఇష్టమైన వంటలను వండి మనం నదిలో వదిలేయాలి. పితృదేవతలను ఖచ్చితంగా ఈ రోజున గుర్తు చేసుకొని వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. ఇంటిల్లిపాతి అంతా కూడా వారికి నమస్కరించుకోవాలి. పితృతర్పణాలు చేయటం వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలితంతో పాటు పితృదేవతల యొక్క ఆశీస్సులను పొందగలుగుతాము. అంతేకాకుండా దానం, వారిపైన అన్నదానం ఎవరైతే చేస్తారంటే వారి పితృదేవతల యొక్క పేరు పైన అన్నదానం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అన్నానికి ఎప్పటికీ లోటు కూడా రాదు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి డబ్బుని దానం చేసినా, నూతన వస్త్రాన్ని దానం చేసినా, లోహానికి సంబంధించిన వస్తువుని దానం చేసినా ఎన్నో రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. వంటగదిలో ఎప్పుడూ కూడా బియ్యం అయిపోయే వరకు ఉంచకూడదు. బియ్యంలో లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అన్నంలో కొలువై ఉంటారు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. అయితే ఈ బియ్యంలో ఏది వెయ్యాలో రేపు ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున బియ్యంలో గోమతి చక్రాలను, పచ్చ గవ్వలను, అదేవిధంగా మారేడు చెట్టు యొక్క వేరును వెయ్యాలి. ఇది ఎలా వెయ్యాలి అంటే సోమవతి అమావాస్య రోజున 5 గవ్వలను తీసుకోండి, 5 గోమతి చక్రాలను తీసుకోండి, ఒక మారేడు చెట్టు యొక్క వేరుని తీసుకోండి. మారేడు చెట్టు యొక్క వేరు అనేది ఉత్తరం వైపు ఉండాలి. ఉత్తరం వైపు ఉన్నటువంటి మారేడు చెట్టు యొక్క వేరుని తీసుకోండి. తీసుకోమన్నాం కదా అని చెట్టుని మొత్తం పాడు చేయవలసిన అవసరం లేదు.
మనకు ఎంతైతే వేరు అవసరం ఉందో అంతవరకు తీసి తరువాత యథావిధిగా మట్టిని కప్పి చెట్టుకి నీరుని పొయ్యాలి. అలా పోసి చెట్టుకి నమస్కరించుకోవాలి. మేము చేసే పరిహారానికి మంచి ఫలితం రావాలి అని నమస్కరించుకోవాలి. మారేడు చెట్టు అంటే పరమశివునికి ఎంత ఇష్టమో, మారేడు చెట్టు ఆకులు అంటే పరమశివునికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఈ ఆకులనే బిల్వ దళాలు అని పిలుస్తూ ఉంటాము. ఈ బిల్వ దళాలు అనేవి లక్ష్మీదేవి యొక్క వక్ష స్థలం నుండి ఈ బిల్వ చెట్టు పుట్టింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పరమశివునికి బిల్వదళం అంటే చాలా ఇష్టం అంటున్నారు శాస్త్రాలు, పురోహితులు. అదేవిధంగా పరమశివుడు లక్ష్మీదేవి యొక్క సోదరుడు అని అంటున్నారు. అంటే లక్ష్మీదేవి పరమశివుడికి సోదరిగా పిలువబడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పరమశివుని యొక్క సోదరి కాబట్టి. అదేవిధంగా బిల్వదళాలు అంటే పరమశివునికి మహాప్రీతికరం. ఎవరైనా తమ చేయితో బిల్వదళాన్ని తీసుకొని బిల్వదళం యొక్క మృదువైన భాగాన్ని శివలింగానికి తాకే విధంగా పెడతారో అలాంటి వారి కోరికలు తీరి అష్టైశ్వర్యాలు పొంది ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు. ఇక ఇవన్నీ కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి మీ బియ్యం డబ్బాలో వేయండి. అంటే గోమతి చక్రాలు 5, అదేవిధంగా పచ్చటి గవ్వలు 5, ఒకటి మారేడు దళం నుండి తీసిన వేరు అంటే మారేడు చెట్టు నుండి తీసిన ఒక వేరుని తీసుకొని ఎర్రటి వస్త్రంలో వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమను వేసి దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటను పరమశివుని ముందు పెట్టి మీ కోరికను చెప్పుకొని నమస్కరించుకొని ఆ మూటకి దీపం ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకొని వచ్చి మీ బియ్యం డబ్బాలో వేయండి. ఇలా వేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలు, దరిద్రాలు, బాధలు, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి ప్రభావం, జ్యేష్ఠాదేవి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకుండే నకారాత్మక శక్తి, నరదృష్టి, నరఘోష, మన ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావం ఎంతటి ఘోర పిశాచం ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే. సోమవతి అమావాస్యకి ఉండే ప్రత్యేకమే అది. సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజున ఏ పరిహారం, ఏ పూజ చేసినా 1,000,000 రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక తెలిసి తెలియక చేసిన పాపమైన పుణ్యమైన ప్రతిదానికి కూడా 1,000,000 రెట్ల ఫలితం అనుభవించవలసి ఉంటుంది. అది మంచైనా చెడైనా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పేదవారికి దానం చేయడానికి ప్రయత్నించండి. శివారాధన చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. శివనామస్మరణ, శివాభిషేకం, శివార్చన చేయడం వల్ల జన్మజన్మాల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్య ఫలితంతో మంచి సంపాదించే మార్గాలతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు. ఇక అమావాస్య రోజు తెలుసుకున్నారు కదా, బియ్యం డబ్బాలో ఏది వేయాలో. ఇది వేసి అష్టైశ్వర్యాలతో ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.